జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. ఇది మీకు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు, అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది, డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను, ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను, మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి, 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి. నేను అలాంటిది 4 డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో ఆ బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికి అని చెప్పి. తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్కా, ఆయన్ని ఒకటే కోరుకున్నా, నన్ను కష్టాలు తీర్చమని, ప్రజల కష్టాలు తీర్చమని నేను ఆయన కోరి కొండెక్కాను. ఈ రోజున నేను మన కొండెక్కా, మన కష్టాలు తీర్చమని. నా పక్కనే ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా, అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను, నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటే చెప్పాను, మీరు ఈ రోడ్డు వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా. నేను అది ఆదేశించాను, ఎందుకంటే టెండర్ కాల్ఫర్ చేసి రోడ్డు వేయడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపునే మీరు అవసరమైతే మీరు కొంత మనరేగా నిధుల్ని మళ్ళీ దానికై వెచ్చించి కనీసం మెయిన్ రోడ్డు వచ్చేలోపు 9 కిలోమీటర్ల బీటీ రోడ్ వచ్చే లోపు మట్టి రోడ్ని, బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను. ఇది ఇంకా ఈరోజు తుఫాన్ అయితే ఉంది, కానీ రోజు ఇప్పుడు శీతాకాలం కాబట్టి అందుకని రోడ్డు వేయమని మరి చెప్పాను. దాన్ని కూడా నేనే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి పేషి నుంచి నేనే దీన్ని పర్యవేక్షిస్తాను.